హాయ్ గాయ్స్, మీలో ఎంతమందికి పనసకాయ పొట్టుతో కూర చేస్తారని తెలుసు? ఆర్ కూర కానీ, బిర్యానీ కానీ, ఆర్ రాబా కానీ చేస్తారని మీలో ఎంతమందికి తెలుసు? ఈరోజు మనం పనసకాయ కందుల రాబా చేద్దాం అన్నమాట. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి తిని చూడండి. ఫస్ట్ ఇట్లా కట్ చేసుకొని దానికి ఉన్న జిగురునంతా పేపర్ పెట్టి అద్దితే వచ్చేస్తుంది అనమాట. అప్పుడు దీన్ని ముక్కలు ముక్కలుగా చేసుకోవాలన్నమాట. ఎక్కడన్నా పాడైపోయింది గట్రా ఉంటే కొంచెం కత్తితో బాగా కట్ చేసేసి మనకు కావలసినట్టుగా ముక్కలు కట్ చేసుకొని ఒక కుండలోకి తీసుకొని, కుండలో ఆరు గిన్నెలో ఇందులో తీసుకొని వాటిని ఉడకబెట్టాలన్నమాట బాగా. ఇది మ్యాక్సిమం 2 hours వరకు అలా ఉడకాలన్నమాట. ఉడికితే అప్పుడు దానిలో ఉండే జిగురు అనేది పోతుంది అనమాట. జిగురు అని పోయి మెత్తగా ఉడకాలన్నమాట. ఇది బాగా మెత్తగా ఉడికి ఆ పొట్టు అనేది ఈజీగా వచ్చేయాలన్నమాట. అంతలా ఉడకాలి. మేమైతే కట్టెల పొయ్యి మీద పెట్టాము ఉడకడానికి. అంటే చాలా ఎక్కువసేపు ఉడకాలి కదా, వంటకు లేట్ అవుతుంది అని చెప్పేసి మేము కట్టెల పొయ్యి మీద పెట్టాము. దాని మీద మూతలాగా అట్లా వేడి నీళ్ళు పెట్టేసామన్నమాట. ఇప్పుడు మేము ఇది ఉడకబెట్టేసి నెక్స్ట్ డే అనేది కర్రీ చేసుకున్నాం అనమాట. ఒక అదే కుక్కర్ తీసుకొని కందులు ఉంటాయి కదా, కందులు ఆర్ రాజ్మా పిక్కలు అలాంటివి తీసుకొని వాటర్ వేసేసి, అంటే నానబెట్టాలన్నమాట. నైట్ నానబెట్టుకున్నా పర్లేదు, మార్నింగ్ 1 గంట నానబెట్టుకొని ఉడకబెట్టినా పర్లేదు అనమాట. అందులో టమాటో వేసి కొంచెం ఉప్పు యాడ్ చేసేసి కుక్కర్ పెట్టేయాలన్నమాట. ఇవి ఉడికిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ మనం చేసుకోవాలన్నమాట. ఇది ఉడికేంతలోపు మనము ఒక పక్కన మిరపకాయలు నానబెట్టాలి. లాస్ట్ టైం చెప్పాను కదా, కారం వేయము, మిరపకాయలు నానబెట్టినవి వేయాలి అని చెప్పేసి, అదే కారం కింద యూజ్ చేయాలన్నమాట. ఇంకో పక్కన చింతపండు ఉంటుంది కదా, ఆ చింతపండు కూడా బాగా కొన్ని చింతపండులు తీసుకొని దాన్ని బాగా కడిగేసి హాట్ వాటర్లో నానబెట్టేయాలన్నమాట. ఇట్లా నానబెట్టడం వల్ల గుజ్జు అనేది ఈజీగా బేగా వస్తుంది అనమాట. అలానే ఒక పక్కన బియ్యం కూడా నానబెట్టాలన్నమాట. బియ్యం అనేది కూడా నానబెట్టాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టిన పనసకాయ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని పైన తొక్క అంతటిని తీసేస్తాం అన్నమాట. ఓన్లీ మనం పొట్టే తీసుకోవాలన్నమాట. ఈ కర్రీకి పొట్టు మాత్రమే తీసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మొత్తం బాగా ఉడికిపోతుంది కదా. ఉడికిపోయినాక ఇట్లా పై తొక్క అంతా తీసేసుకోవాలన్నమాట. పై తొక్క అంతా తీసేసుకొని పొట్టు ఒక్కటే వేరు చేయాలన్నమాట. మనం మధ్యలో ఉన్న పొట్టు ఒక్కటే మనం ఈ కర్రీకి యూజ్ చేస్తామన్నమాట. చూడండి ఇప్పుడు ఎలా తీస్తారు. జస్ట్ అట్లా అంటే వచ్చేస్తుంది అనమాట పొట్టు. పై తొక్క ఆల్రెడీ మనం తీసేసాం కాబట్టి జస్ట్ ఇలా చేతులతో అంటే అది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి పొట్టు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇట్లాగా అలా మనం ఉడకబెట్టుకున్న ముక్కలన్నిటికీ పొట్టు అనేది తీసేసుకోవాలన్నమాట. ఈ పొట్టు కూర చేస్తారు, రాబా చేస్తారు, ఇంకా ఫ్రై చేస్తారు, బిర్యానీలు కూడా చేస్తారు కదా. అట్లని ఇదొక వెరైటీ వంటకం అనమాట. పొట్టుతో రాబా అనమాట. కందులేసి ఇప్పుడు ఆ పిచ్చులన్నీ ఇంకా పడేస్తాం అనమాట. ఓన్లీ మనం పొట్టు ఒక్కదాన్నే యూజ్ చేసుకుంటాం. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇలానే మొత్తం మనం ఉడకబెట్టుకున్న ముక్కలన్నిటికీ తీసేసుకోవాలన్నమాట. మీలో ఎంతమందికి పనసపండు అంటే ఇష్టం? పనసపండు అయితే చాలా బాగుంటుంది కదా. నాకైతే పనసపండు అంటే చాలా ఇష్టం. ఇది పనసకాయలు ఇలా దొరికినప్పుడు ఇట్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. కర్రీ కూడా బాగుంటుంది.
ఎప్పుడూ ఒకటే తినకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ట్రై చేసి తింటే కొంచెం మనకు కూడా తినడానికి కొంచెం బాగుంటుంది కదా. సో కుండలో ఇలా అయిపోతాయి అన్నమాట. ఉడకబెట్టిన తర్వాత బాగా ఉడికిపోతాయి కదా. ఉడికిపోయిన తర్వాత ఇలా మనం పుట్టు సపరేట్ చేసేసుకుంటాం అన్నిటికీ. ఇప్పుడు మనం ఈ పెచ్చులు అనేవి ఇంకా దేనికి యూజ్ అవ్వవు అనమాట. సో మనం పడేసేసేయాలి. పడేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ పొట్టుతోనే ఓన్లీ మనం కర్రీ చేస్తామన్నమాట. చూడండి పొట్టు ఎలా ఉందో, చాలా మెత్తగా ఉడికిపోయింది కదా. సో ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం మిక్సీ చేసుకోవాలి సపరేట్గా. అలానే నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, ఎండుమిరపకాయలు సపరేట్గా మనం మిక్సీ చేసుకోవాలి. అట్లనే చింతపండు కూడా పిసికేసుకొని రెడీగా ఉంచుకోవాలన్నమాట. ఇట్లా మెత్తగా మిక్సీలో వేసి ఆడించుకొని ఉంటాం. ఆరు మీరు నూరుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. బియ్యం కూడా ఇట్లాగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట మెత్తగా. చింతపండు కూడా బాగా పిసికేసుకొని ఇప్పుడు ఫస్ట్ మనం కుక్కర్లో ఉడకబెట్టాం కదా, అందులో ఇంకా డైరెక్ట్గా మనం ఫస్ట్ చింతపండు యాడ్ చేసేయాలన్నమాట. చింతపండు పిసికేసి యాడ్ చేసేసిన తర్వాత మనం కారం నూరుకున్నాం కదా, నూరుకున్న కారంను కూడా అందులో యాడ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇట్లా యాడ్ చేసేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అనేది యాడ్ చేయాలన్నమాట. మనం ఇంక ఇందులో నూరుకున్న ఎండుమిరపకాయలు తప్ప ఇంకా మనం కారం అనేది స్పెషల్గా యాడ్ చేయమన్నమాట. ఆ కారమే మనకు సరిపోతుంది. మీ రుచికి తగినంత ఉప్పు కూడా అట్లానే యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న పొట్టు ఉంది కదా, ఆ పొట్టు కూడా ఇందులోనే యాడ్ చేసేయాలన్నమాట. ఇట్లా మొత్తం యాడ్ చేసేసుకొని స్టవ్ మీద ఉడకపెట్టడానికి పెట్టేయాలన్నమాట. చూడండి అన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం గరిటెతో ఫుల్గా కలిపేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట. స్టవ్ మీద పెట్టేసుకొని మనం అంతట్లోగా ఇది మరిగేలోపు పోపు రెడీ చేసుకోవాలన్నమాట. పోపు ఏంటంటే ఫస్ట్ ఆ పోపు గిన్నె తీసుకొని 3 ఎండుమిరపకాయలు, అలానే ఆనియన్, అలానే వెల్లుల్లిపాయలు తీసుకొని నూనె కూడా యాడ్ చేసేయాలన్నమాట. అది మరిగేలోపు మనం ఇది రెడీ చేసుకొని పోపు వేసేయాలన్నమాట. ఇందులోనే ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుంటాం మనము. చూడండి ఇప్పుడు తెరులుతుంది కదా బాగా. ఇలా బాగా మరిగిన తర్వాత మనం అంతట్లోగా పోపు వేడి చేసేసుకోవాలన్నమాట. ఇలా బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం మరగబెడుతూ ఉండాలన్నమాట బాగా. ఇప్పుడు మనం పక్కన పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపు ఇందులో యాడ్ చేసేయాలన్నమాట. యాడ్ చేసేసి ఒకసారి బాగా కలపాలి.
బాగా కలపాలన్నమాట. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మనం బియ్యం పిండి మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇది ఊరికే ఉండల్లాగా ఫామ్ అయిపోతుంది. సో జాగ్రత్తగా మనం కలుపుకోవాలన్నమాట. ఉప్పు సరిపోకపోతే మీరు కొంచెం మీ రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని, మాకైతే సరిపోయింది. సో ఇట్లా కలిపేసుకొని బాగా దగ్గర అవ్వనివ్వాలన్నమాట. అంతే, మన రాబా కర్రీ రెడీ. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలామంది బాగా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫైనల్గా మన పనసపొట్టు కందుల రాబా ఆర్ కర్రీ రెడీ. బాయ్ గాయస్.